దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్‌డే 2 ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 26 and verse 36. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేనక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువారు సిలువ మీదకి ఎక్కక మునుపు ఆయన ఆ ముందు రోజు సాయంకాలము దాదాపు చీకటి పడుతున్న సమయంలో గెత్సెమనే తోటలో వెళ్ళారు. దేని కొరకు తెలుసండి? ప్రార్థన చేయుటకు. చాలా ఆసక్తితో ఉన్నారు, చాలా భారముతో ఉన్నారు. గెత్సెమనే అనే స్థలము ఇట్ ఈస్ ఎ ప్రెస్, ఒక ఒక గానుగు లాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఆ యొక్క పళ్ళు నలగగొట్టబడతాయో, క్రష్ చేయబడతాయో, టు టేక్ అవుట్ దట్ జ్యూస్, టు టేక్ అవుట్ దట్ ఇట్స్ ఎ ప్రెస్. ఆ యేసు ప్రభువారు ఆ తోటలో, ఆ గెత్సెమనే తోటలో తన్ను తాను ప్రెస్ అయిపోతున్నాడు. ఎంతగా తన్ను తాను ఆయన ఒత్తిడికి గురై ఉన్నాడంటే ఆయన చెమట రక్త బిందువు వలె కారినదే. He was praying in the garden of Gethsemane. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి ఆ చివరి భాగంలో, ప్రభా నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేర్చబడును గాక అని ఆ ప్రార్థన ముగించాడు. నా ఇష్టము కాదు నీ చిత్తము. జాగ్రత్తగా వినండి. గెత్సెమనే తోటలో, ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, జీసస్ was the lamb to be sacrificed. వధింపబడుటకు పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల్ని తిరిగి విమోచించుటకు, మానవుల్ని తిరిగి తండ్రి యొద్దకు తీసుకురాటకు ఆయన ఫైనల్ ప్రేయర్, ఫైనల్గా ఆయన దేవుని చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. వధింపబడిన గొర్రెగా అవుటకో, పస్కా గొర్రె కావుటకు. ఎక్కడ జరుగుతుందండి? ఇది గెత్సెమనే తోటలో జరుగుతుంది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Then Jesus came with them unto a place called Gethsemane and said unto the disciples, sit ye here while I go and pray yonder. నేను కొంచెము దూరం వెళ్ళి ప్రార్థన చేసి, I'll pray. And you know what he prayed? ఈ ప్రార్థన మీకు తెలుసు. తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము, అయినా నా ఇష్టము కాదు మీ చిత్తం. దేవుని చిత్తానికి ఆయన సరెండర్ అయి దేవుని గొర్రె పిల్లగా తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ జరుగుతుంది ఇదంతా? గెత్సెమనే తోటలో యేసు ప్రభువారి నిర్ణయము. గెత్సెమనే తోటలో. దీని తర్వాత యూదా ఇస్కరియోతు రోమా సైనికులతో వచ్చి ఆయన ఒక ముద్దు పెట్టి యేసు ప్రభువారిని అప్పగిస్తాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? గెత్సెమనే తోటలో. పదే పదే గెత్సెమనే తోట ఎందుకంటున్నానో తెలుసండి? మనకు పరిచయమైన ఇంకొక తోట ఏదెను తోట. ద గార్డెన్ ఆఫ్ ఏడెన్లో ఏమి జరిగిందండి? మానవుడు దేవుని నుంచి దూరం అయిపోయాడు. మ్యాన్ became his relation with God was severed. మానవుడు ఏదైనా తోట నుంచి పంపివేయబడ్డాడు. సో ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ద రిలేషన్షిప్ వాస్ బ్రోకెన్. ఇట్ బికేమ్ ఫార్. దూరం అయ్యారు. కానీ గెత్సెమనే తోటలో పోగొట్టుకున్న ఈ యొక్క రిలేషన్షిప్ని, దేవునితో మనం పోగొట్టుకున్న రిలేషన్షిప్ని తేటకు యేసు ప్రభువారు దేవుని గొర్రె పిల్లగా సంపూర్ణముగా తన్ను తాను ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివర గడియల్లో ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ప్యాషన్ అయి ఉన్నది, ఎంతో ప్యాషన్ అయి ఉన్నది. ఆయన చెమట రక్త బిందువు వలె నేల మీద పడ్డ అంత ఒత్తిడి. ఎందుకు తెలుసండి? ఎందుకు తెలుసా? ఎన్నడూ తండ్రి కుమారుల మధ్య
బంధం ఎన్నడూ వేరవ్వలేదు. ఆయన భూమి మీద వచ్చిన తర్వాత కుమారుడు. ఇంతకుముందు వారి మధ్య ఎప్పుడు కూడా త్రిత్వంలో ఎప్పుడు ఎడబాటు అనేది లేదు. కానీ ఏమి జరగనై ఉంది? కొన్ని గంటల్లో ఎడబాటు జరగనై ఉన్నది. ఎడబాటు జరగనై, తండ్రి నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి? అది యేసుక్రీస్తు వారు తట్టుకోలేకపోయారు. మన కొరకు ప్రాణం పెట్టుకు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు అన్న. మన కొరకు చనిపోటుకు ఎంతో ఆశతో ఉన్నాడు. కానీ ఆయన ఒక్కటి గ్రహింపలేకపోయాడు, ఒక్కటి తట్టుకోలేకపోయాడు. ఏంటి తెలుసా అండి? తండ్రితో ఎడబాటు. हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 26th चैप्टर और 36 वचन पढ़ रहे हैं। तब यीशु उनके साथ गेत्सेमने नामक एक स्थान पर आया और अपने चेलों से कहा, यहीं बैठे रहो जब तक कि मैं वहां जाकर प्रार्थना करूं। प्रार्थना करो। प्रार्थना करना मतलब पिता से करना प्रार्थना बात। मैं पिता से बात कर आऊं। प्रिय भाइयों बहनों, एक गेत्सेमने के इस वाटिका में यीशु मसीह बहुत बहुत रो कर रहे थे, बहुत विनती कर रहे थे कि ये कटोरा, विनती कर रहे थे कटोरा मुझसे निकल जाए, लेकिन मेरा इच्छा नहीं आपका इच्छा ही हो करके उन्होंने कबूल कर परमेश्वर का मेमना बनने के लिए तैयार हो गया। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. Just don't celebrate some festival like Easter or Good Friday like a festival. Understand the passion of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆ శక్తిని నువ్వు గ్రహించాలయ్యా. Try to understand his passion. ఎప్పుడు అర్థమవుతా తెలుసండి ఆయన యొక్క ప్యాషన్? ఎప్పుడు అర్థమవుతా తెలుసండి? ఆయన ఆసక్తి మనలో క్రీస్తు ఉన్నప్పుడు. when you have Christ in you, you will understand the vibes of the passion. You have to bear the passion of Jesus. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ప్రత్యామ్నాయమయ్యాడు. He became a propitiation for us. And you have to bring people to God. You have to come to God, be saved, and make people save in the name of Jesus Christ. నీవు రక్షింపబడి ఇతరులను ప్రభు యొక్క రక్షణలో నడిపించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామండి. ఒక తోటలో దేవునితో సంబంధం తెగిపోయింది మానవునికి. ఏదైనా తోటలో, గెత్సెమనే తోటలో తిరిగి ఆ సంబంధం కొరకు ఫైనల్ మూమెంట్స్లో యేసు ప్రభు వారు తాను పూర్తిగా తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, 2000 సంవత్సరాల పూర్వము నాయన నీవు సిలువ మీద ప్రాణం పెట్టక ముందు రాత్రి జరిగిన సంగతిని ఈరోజు మేము మాకు జ్ఞానం దయచేసినందుకు స్తోత్రం, మాకు అర్థము చేయించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా నాయన తండ్రి, గెత్సెమనే తోటలో నాయన మీ యొక్క ప్యాషన్, మీ యొక్క ఆసక్తిని దేవా నీవు వెళ్ళిన ఆ యొక్క నాయన ఒత్తిడిని ప్రతి ఒక్కరము గ్రహించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. We want to thank you, Jesus, for your passion for us, Lord. I thank you, Father, for all that you have done for us, my God in heaven. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అందరి పక్షముగా నాయన, ఈ ఆరాధనలో ఉన్న అందరి పక్షముగా తండ్రి, నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వారందరూ కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచారు. హాస్పిటల్స్లో ఉన్నవారు, సర్జరీస్లో ఉన్న వారందరూ కూడా మీరు విడిపించి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారు మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఆశీర్వదించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారిని దీవించినందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంకా నాయన తండ్రి దేవా తండ్రి, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన ప్రభా నాయన తండ్రి,
దేవా, మెయిన్స్ రాస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. జై మెయిన్స్ నాయన రేపు నీ స్టార్ట్ అవుతున్న నీ బిడ్డలందరూ కూడా మీరు దీపించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. దేవా, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుని వా దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా, భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం కొరకు శ్రీమిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన చేత కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.